హాయ్, వెల్కమ్ టు ఉమెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మా ఇంట్లో సేమియా చేస్తున్నాము. సేమియా ఎలా చేస్తున్నానో చూడండి. దీన్ని ఫ్రై చేసుకుని అప్పుడు సేమియా చేస్తున్నాం. ముందు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేద్దాం. ముందు స్టవ్ వెలిగించి నెయ్యి వేద్దాం. దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ వేద్దాం. అప్పుడు దీంట్లో జీడిపప్పు వేసేద్దాం. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోకూడదు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కిస్మిస్ వేసేద్దాం. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం వాటిని. ఇప్పుడు సరిపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత సేమియా స్టిక్స్ దీంట్లో వేసుకుని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ సిమ్లో ఉంచి ఫ్రై చేయాలి, లేకపోతే గమ్ముని మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి. కొంచెం బ్లాకిష్లా అయిపోకుండా బ్రౌన్ వచ్చే వరకు తీసేయండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, అప్పుడు వీటిని తీసేసుకుందాం. వేరే ప్లేట్లోకి తీసేసుకుని సేమియా తీసుకున్నాం కదా, అదే బాణీలో మనం సగ్గుబియ్యం వేసేసి వాటర్ వేసేసి కొంచెం ఉడకనే. సేమియా ఫ్రై అయిపోయినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో ఇన్ని సగ్గుబియ్యం తీసుకుని దాన్ని నానబెట్టుకోవాలి. ముందు నానబెట్టుకున్న తర్వాత మన సేమియా తీసేసిన బౌల్లోనే ఇవి వేసేసి వాటర్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనము పాలు యాడ్ చేద్దాం. సేమియా ఫ్రై అయిపోయి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు సేమియా కూడా కుక్ అవ్వాలి. ఇది ఒక 5 మినిట్స్, సేమియా 5 మినిట్స్ 3 మినిట్స్ ఉడికితే చాలు. సేమియా కుక్ అయిందో లేదో చూద్దాం. ఇలా ఉన్నప్పుడు పాలు వేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత అంటే సేమియా అనేది బాగా మెత్తబడకుండా కొంచెం ఒక 2 వంతులు పలుకుండేలా చూసుకుని అప్పుడు పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసేద్దాం. 1/2 లీటర్ పాలు వేస్తున్నాం. ఇప్పుడు మనం పాలు వేసుకున్న తర్వాత సేమియా దీంట్లో ఉడకాలి. ఈ సేమియా ఎంత టైం అయినా, అంటే సేమియా చల్లబడిపోయినా సరే సేమియా అనేది గట్టిపడదు. ఇది ఇలా పలచగానే ఉంటుంది. సేమియా పాల్లో ఉడికిపోయింది. మనం పాలు వేసుకున్నప్పుడు కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదా, దీంట్లో షుగర్ వేసేసుకోవాలి. అంటే మీకు స్వీట్ తగినంత, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, లైట్గా తినేవాళ్ళు కొంచెం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. సేమియా పాలు ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలోనే వేసేస్తున్నాం. వేసేసిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాం. వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేస్తాం కదా, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సేమియా రెడీ అయిపోద్ది. సేమియా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇలా పలుచగా రావాలి సేమియా అనేది, తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సేమియా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకున్నాను. చూడండి సేమియాలో ఉందా, ఇలా పలుచగా ఉండాలి సేమియా. నేను ఇంకో బౌల్లో వేసుకుని నేను టేస్ట్ చేస్తున్నాను. సేమియా ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ ఉంది సేమియా. మీరు కూడా మీ ఇంట్లో సేమ్ ఇలాగే ట్రై చేయండి. సేమియా అనేది ఎంత టైం అయినా చిక్కపడకుండా ఇలా పలుచగా ఉండాలి సేమియా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో మీరు ఇష్టమైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్.